హాయ్ ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో ఎటువంటి తప్పు చేస్తే ఖైదీలకు తలను నరికివేసే శిక్షను వేస్తారో మీకు తెలుసా? అలాగే ఇక్కడ దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారో అని మీకు తెలుసా? నార్త్ కొరియాలో 20,000 మంది ముందు ఖైదీ యొక్క తలను నరికివేస్తారు అని మీకు తెలుసా? అయితే ప్రపంచంలో ఉన్న భయంకరమైన మరియు అతి కిరాతకమైన మరణ శిక్షల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రెండ్స్, ప్రపంచంలోని పవర్ఫుల్ గా ఉండే దేశాల్లో అమెరికా టాప్ లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు క్రైమ్ రేషియో చాలా అధికంగా పెరిగిపోతోంది. బేసిక్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే రికార్డ్స్ ప్రకారం అమెరికాలో ప్రతి సంవత్సరం దాదాపుగా 20 మంది మరణశిక్ష విధించడం ద్వారా చనిపోతున్నారు. మర్డర్ చేయటం, డ్రగ్ డీలర్, ఇంకా వేరే రౌడిజం చేసేవారు కూడా ఇందులో ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ శాతం అమెరికాలో నేరం చేసే వారికి 2 రకాల మరణ శిక్షలు వేస్తారు. ఒకటి ఎలక్ట్రికల్ చైర్, రెండోది లీథల్ ఇంజెక్షన్. అయితే ఎలక్ట్రికల్ చైర్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేరస్తుని ఒక చైర్ మీద కూర్చోబెట్టి బెల్ట్ సహాయంతో కట్టేస్తారు. అతని తలకు ఒక ఎలక్ట్రిక్ హెల్మెట్ పెడతారు. ఇక దాన్ని ఎలక్ట్రిక్ వైర్ తో కనెక్ట్ చేస్తారు. అంతేకాకుండా కాళ్ళను కూడా ఎలక్ట్రిక్ వైర్ తో కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే నేరస్తుడు అతి తొందరగా చనిపోవడానికి అలా చేస్తారు. తర్వాత నేరస్తుడి తలను క్లాత్ తో కప్పి ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేస్తారు. 200 వాట్స్ కరెంట్ నేరస్తుని 15 సెకండ్స్ లో చంపేస్తుంది. తర్వాత 20 సెకండ్స్ ఆ కరెంట్ ను అలాగే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే నేరస్తుని యొక్క ప్రతి ఆర్గాన్ పూర్తిగా డ్యామేజ్ కావాలని అలా చేస్తారు. తర్వాత ఆ నేరస్తులు చనిపోయినట్టు నిర్ధారిస్తారు. ఇలా కాకుండా లీథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్షించాలి అనుకుంటే నేరస్తుల్ని ఒక స్పెషల్ బెడ్ మీద పడుకోబెట్టి బెల్ట్ తో కట్టేస్తారు. తర్వాత నేరస్తునికి 3 రకాల ఇంజెక్షన్స్ వేస్తారు. ఆ ఇంజెక్షన్స్ చూసుకుంటే సోడియం థియోపెంటల్, పాన్క్రోనియం బ్రోమైడ్, పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. ఈ 3 ఇంజెక్షన్స్ ను నేరస్తుడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన 2 నిమిషాల్లో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. హార్ట్ అటాక్ తో ఆ నేరస్తుడు మరణిస్తాడు. కానీ పూర్తి ఆర్గన్స్ మాత్రం డెడ్ కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. లీథల్ ఇంజెక్షన్ యూజ్ చేయడం వల్ల అన్నిటికంటే ఈజీగా నేరస్తుడిని చంపేయవచ్చు. ఈ ప్రకారంగా మొదటి ఇంజెక్షన్ వేసినప్పుడు నేరస్తుడు మత్తులోకి వెళ్ళిపోతాడు. తర్వాత మిగతా ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ మత్తులోనే అతన్ని చంపేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ సీన్ చాలా బాధాకరంగా ఉంటుంది. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దేశంలోని చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. అవును, సౌదీ అరేబియా 2022లో ఉరిశిక్షల్లో గణనీయమైన పెరుగుదలను చూసింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం సౌదీ అరేబియా 2022లో 196 మందిని ఉరితీసింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది బాగా పెరిగింది. ఈ ఉరిశిక్షల్లో చాలా వరకు మాదక ద్రవ్యాల నేరాలు, హత్యలు మరియు తీవ్రవాదం వంటి నేరాలకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా మార్చి 2022లో సౌదీ అరేబియా తీవ్రవాద సంబంధిత నేరాలకు సంబంధించిన 81 మందిని ఒకే రోజులో సామూహికంగా ఉరితీసింది. దీన్ని అంతర్జాతీయంగా ఖండించారు కూడా. అయితే సౌదీ అరేబియాలో ఎవరైనా ఒక వ్యక్తి మర్డర్, డ్రగ్ డీలింగ్, రేప్ ఇలాంటి కేసుల్లో పట్టుబడినప్పుడు అతడికి మరణశిక్ష విధిస్తారు. అరబ్ న్యూస్ ప్రకారం ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 100 మందికి మరణశిక్షను అమలు చేయడం జరుగుతోంది. సౌదీలో నేరస్తులకు మరణశిక్ష విధించడం వల్ల చూసే సామాన్య ప్రజలకు అది ఒక వార్నింగ్ లాగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీలో ఈ మరణ శిక్షను సామాన్య ప్రజల ఎదురుగానే బహిరంగానే వేయటం జరుగుతుంది. ఇక్కడి ఖైదీలకు మరణశిక్ష వేసినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న సామాన్య ప్రజలు వచ్చి చూడ్డానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. వారికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ చేయడానికి ఇంకెవ్వరూ ఆలోచించకూడదు అనేదే వారి ఉద్దేశం. ఒక్కొక్కసారి ఖైదీలందరికీ కలిపి ఒకేసారి శిక్ష విధిస్తారు. ఎందుకంటే చూసేవారికి అది ఒక వార్నింగ్ లాగా ఉండాలి అని ఇలా చేస్తారు. హత్యలు, డ్రగ్స్ వంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన ఖైదీకి శిక్ష వేయడానికి ముందుగా ఒక గ్రౌండ్ లోకి ఆ ఖైదీని తీసుకుని వెళ్తారు. తర్వాత ఆ దృశ్యాన్ని చూడ్డానికి జనాలందరూ వస్తారు. తర్వాత షార్ప్ గా ఉన్న ఒక పొడవాటి కత్తితో నేరస్తుడి తలను నరికివేస్తారు. ఈ సీన్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. దీన్ని చూసిన వారికి గుస్ బంప్స్ వస్తాయి. అలాగే సౌదీ అరేబియాలో రేప్ కేసులో అరెస్ట్ అయిన నేరస్తులను చంపేసి ఒక క్రేన్ సహాయంతో వేలాడదీస్తారు. ఎందుకంటే తప్పు చేసిన వారికి ఎలా శిక్ష వేస్తారు అనేది అందరూ చూడాలని ఇలా చేస్తారు. అలాగే దొంగతనాలు వంటివి చేసేవారికి ఒక కాలు లేదా ఒక చెయ్యిని కోసేసి తీసేస్తారు. ఇలా చేస్తే మిగతా వారు క్రైమ్ చేయడానికి భయపడతారు అనేదే వారి ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్.
ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల ముందు నుంచే పాకిస్తాన్లో క్రైమ్ రేషియో చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మీరు నమ్మరు కానీ 2022లో ఒకే సంవత్సరంలో 326 మంది నేరస్తులను ఉరితీసి చంపేశారు. పాకిస్తాన్లో 302 సెక్షన్ ప్రకారం ఎక్కువ శాతం ఉరిశిక్ష వేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఈ మాట విని ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో డెత్ పెనాల్టీ వేసేటువంటి క్రైమ్స్ 33 క్రైమ్స్ ఉన్నాయి. ఇందులో రేప్, ఉమెన్ హెరాస్మెంట్, డ్రగ్స్, మర్డర్స్, టెర్రరిజం, స్మగ్లింగ్, పిల్లల కిడ్నాప్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో నేరస్తుడికి మరణశిక్ష వేయాలంటే కేవలం ఉరిశిక్ష మాత్రమే ఉంది. నేరస్తునికి ఉరిశిక్ష వేయాలంటే ఆ నేరస్తుని ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకువస్తారు. ఇక అతని కాళ్ళు చేతులు కట్టేసి తలను ఒక బ్లాక్ క్లాత్ తో కప్పి మెడకు ఉరితాడు వేసి కోర్టు ఇచ్చిన ఎగ్జాక్ట్ టైం కి ఉరి తీస్తారు. ఈ మెథడ్ లో నేరస్తుడు చనిపోవడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. నార్త్ కొరియా. ఫ్రెండ్స్, నార్త్ కొరియా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దేశంలో మామూలు తప్పు చేసినా కూడా వారికి మరణశిక్ష విధిస్తారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ మొత్తం దేశాన్ని తన అధికారంతో నరకలోకం మాదిరిగా చేసి పెట్టుకున్నాడు. మనం చూసినట్లయితే గత నెలలో అదే ఆగస్టులో కిమ్ జాంగ్ ఉన్ 30 మంది హై రేంజ్ పొలిటీషియన్స్ కి కూడా మరణశిక్ష విధించాడు. ఎందుకంటే నార్త్ కొరియాలోని యూలు రివర్ లో వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల నష్టాలు కలిగాయి. అయితే ఆ రాజకీయ నాయకులు సరిగ్గా డ్యూటీ చేయలేదు అని అందువల్ల వారికి మరణశిక్ష విధించాడు. ఇవే కాకుండా కిమ్ కు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, అనుమతి లేకుండా ఇంటర్నెట్ యూజ్ చేసినా, వేరే దేశానికి సంబంధించిన సినిమాలు గాని మ్యూజిక్ గాని విన్నా చూసినా, దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా, ఎక్కువగా దొంగతనాలు చేసినా మరణశిక్ష విధిస్తారు. నార్త్ కొరియాలో ముఖ్యంగా 3 రకాల మరణశిక్షలు విధిస్తారు. ఒకటి తల నరికేయటం, రెండవది ఫైర్ స్క్వాడ్, మూడోది ఉరితీయటం. ఈ 3 రకాలైన శిక్షలు వేయడానికి ఖైదీని ఒక పెద్ద గ్రౌండ్ కి తీసుకువెళ్తారు. అక్కడ దాదాపు 25,000 మంది ప్రజలను జమ చేస్తారు. ఎందుకంటే ఆ శిక్షలు వేయడం చూస్తే వారు ఎలాంటి క్రైమ్ చేయకుండా జాగ్రత్త పడతారని వారి ఉద్దేశం. అక్కడి ప్రదేశంలో జనమంతా జమకూడిన తర్వాత ఆ ఖైదీని తీసుకువచ్చి అందరి ముందు కత్తితో బాడీ నుంచి తలను వేరు చేస్తారు. రెండో మరణశిక్ష ఫైర్ స్క్వాడ్. దీంట్లో ఏంటంటే ఖైదీ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. మూడో మరణశిక్ష అందరి ముందుకు ఖైదీని తీసుకువచ్చి ఉరిశిక్ష వేస్తారు. ఇవి నార్త్ కొరియాలోని శిక్షలు. చైనా. ఫ్రెండ్స్, ఖైదీలకు శిక్ష వేయడంలో చైనా చాలా ముందు ఉంటుంది. అక్కడి వారు మామూలు క్రైమ్ చేసినప్పటికీ కూడా వారికి మరణ శిక్ష విధిస్తారు. ఒక ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి 1000 మంది ఖైదీలకు ఇక్కడ మరణ శిక్ష విధిస్తారు. ఉదాహరణకు 2022లో చైనాలోని ఒక పొలిటీషియన్, ఆయన పేరు హూ జెంగువా, ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇక ఆయనకు త్వరలో ఉరిశిక్ష వేయబోతున్నారు. ఇవే కాకుండా ఫ్రాడ్ చేయటం, రౌడీజం చేయటం, కరప్షన్, పాలిటిక్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇల్లీగల్ గా వేరే దేశస్తుని దాటించటం, ఇలాంటి వారికి మరణ శిక్ష విధిస్తారు. అందుకే చైనాలో అన్ని దేశాల్లో కంటే ఎక్కువ ఖైదీలు చనిపోతున్నారు. చైనాలో ఎక్కువ శాతం ఖైదీలను విషపూరిత ఇంజెక్షన్ తో చంపేస్తారు. కొన్నిసార్లు ఖైదీల యొక్క శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఖైదీని ఓపెన్ గ్రౌండ్ కి తీసుకువెళ్తారు. ఇక అక్కడ 4 నుంచి 5 పోలీసులు ఆ ఖైదీ చనిపోయేంత వరకు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ఈ శిక్షల గురించి తెలుసుకుంటేనే చాలా దారుణంగా అనిపిస్తోంది కదా. ఈ దేశాల్లో చిన్న చిన్న క్రైమ్లకే మరణశిక్ష విధించడం అనేది చాలా దారుణం. అయితే ఈ శిక్షలపై మీ ఉద్దేశం ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.